వరలక్ష్మి వ్రతం మనం మాట్లాడుకున్నట్టుగా పెళ్లి కాని అమ్మాయిలు చేసుకోవచ్చు, మగవారు చేసుకోవచ్చు, అందరు చేసుకోవచ్చు అని చెప్తున్నారు. కానీ ఈ అందరిలో వితంతువులు చేసుకోవచ్చా వరలక్ష్మి పూజ? వితంతువులు వరలక్ష్మి వ్రతం చేసుకోవచ్చా? నిరభ్యంతరంగా చేసుకోవచ్చు. అది ఎందుకు? వరలక్ష్మి వ్రతం ఎందుకు చేస్తాము? పుత్రపౌత్రాభివృద్ధ్యర్థము, అంతే కదా. పిల్లలు ఉంటారు, పిల్లలు వృద్ధి చెందాలి, వాళ్ళ పిల్లలు వృద్ధి చెందాలి. వరలక్ష్మి వ్రతం ఏంటమ్మా? లక్ష్మీ పూజ. అందుకని నీ ఇంట్లో నువ్వు లక్ష్మీ పూజ చేసుకోవడంలో ఎటువంటి సందేహము అవసరం లేదు. ఇంట్లో ఆవిడ నిస్సందేహంగా పూజ చేసుకోవచ్చు. ఇక తాంబూలం ఇవ్వడం వచ్చేసరికి భర్త లేని వారు తాంబూలం ఇస్తూ ఉంటే కొంతమంది తీసుకోరు. ఆడవాళ్ళే శత్రువులు ఈ విషయంలో. అంటే తాంబూలం కూడా ఇవ్వచ్చా? ఇవ్వచ్చమ్మా, ఇవ్వచ్చు. అంటే చెప్తున్నాను కదా, ఆవిడ ఇవ్వచ్చన్నా పుచ్చుకునే వాళ్ళకి శంక ఉండొచ్చు కదా. అందుకని చక్కగా తాంబూలం ఏదైతే ఉందో దాన్ని రెడీ చేసి అక్కడ బొట్టు పెట్టి వాళ్ళనే బొట్టు పెట్టుకుని తాంబూలం అలా ఇస్తూ ఉంటారు, అంతేకాని చేత్తో వాళ్ళు ఇవ్వకూడదని ఏం కాదు. పుచ్చుకునే వాళ్ళు చెప్పాను కదమ్మా, కొన్ని నిరంకుశత్వాల్లో ఇది కూడా ఒకటి. ఇప్పుడు చిన్న వయసులోనే భర్త చనిపోయాడు అనుకున్నాం, ఒక 25 సంవత్సరాలు. ఇప్పుడు నాకు మొన్న వాళ్ళు అడిగారు, అమ్మాయికి 26 సంవత్సరాలట, భర్త చనిపోయాడు. ఏం చూసింది జీవితంలో? ఏం చూసింది? చిన్న చిన్న పిల్లలు ఇద్దరు. నేను అది చేసుకోవచ్చా అమ్మా, ఇది చేసుకోవచ్చా, నేను బయటికి వెళ్ళొచ్చా, నేను లేకపోతే చీర ఎవరికైనా పెట్టచ్చా అని అమ్మాయి అడుగుతుంటే నాకు హృదయం ద్రవించిపోయింది. చిన్న వయసు ఆ పిల్లది. 22 సంవత్సరాలకి వివాహం అయింది, 26 సంవత్సరాలకి భర్తను పోగొట్టింది. ఇలాంటి వాళ్ళు నిజంగా కూడా మన స్త్రీలందరం కూడా ఇలాంటి మాతృమూర్తులకి మనం ఏం చేయాలి తెలుసా? వెనకాల నిలబడి ధైర్యాన్ని ఇవ్వాలి. అంతేగాని అసలే వాళ్ళు బాధలో ఉన్నారు, భర్తని కోల్పోవడము అనేది ఆవిడ చేసిన పని కాదు, విధిరాత. ఆవిడ స్వయంకృతాపరాధం అది కాదు కదా. ఈ స్వయంకృతాపరాధం కానప్పుడు మనం అందరం కాస్త ఏం లేదు, పర్వాలేదమ్మా, ముందుకు నడు అని ఒక ధైర్యాన్ని కలగజేసాం అనుకోండి. ఎందుకంటే భర్త చనిపోయినా ఆవిడ ఇల్లు చూసుకోవాలి కదా, పిల్లల్ని చూసుకోవాలి కదా, బాధ్యతలన్నీ ఉద్యోగం చేయాలి కదా. నాకు భర్త లేడు, ఈవిడికి భర్త లేడు, ఈవిడికి భర్త లేడు అని మనం సామాజికంగా ఆవిడకి అన్ని విషయాలు గుర్తు చేస్తూ ఉంటాం. అందుకని సాధ్యమైనంతగా మనకి వీలైతే ధైర్యాన్ని ఇద్దాం, లేదా సూటిపోటి మాటలతో అక్కర్లేని విషయాలతో వీళ్ళని పేరెంటానికి పిలవడం, అక్కడ అవమానించడం ఇవ్వకండి. పిలవడానికి కూడా పిలుస్తారమ్మా. ఏదైనా పారాయణలు అవి చేసుకుంటున్నప్పుడు మా ఇంటికి రండి అని పిలుస్తారు. పిలిచినప్పుడు వీరికి ముందు తాంబూలం ఇవ్వరు, ముందు అందరికి ఇచ్చేసిన తర్వాత వాళ్ళ మనసు ఎంతో కొంత బాధపడుతుంది కదా. ఇలాంటి పనులు చేయకండి, మీకు ఇష్టం లేకపోతే పిలవకండి. వితంతువులు రోజు పూజ చేసుకుంటారా లేదా? వితంతువులు చేసుకుంటారు. మరి లక్ష్మీ పూజ ఎందుకు చేయకూడదు? రోజు లక్ష్మీ స్తోత్రం చదువుకుంటారు, విష్ణు సహస్రనామం చదువుకుంటారు, లలితా సహస్రనామం అన్ని చేస్తారుగా. మరి వరలక్ష్మి వ్రతం ఎందుకు చేయకూడదు? చిన్న ఆలోచన. అంటే స్పెషల్ పూజ. మరి ఆవిడకి సౌభాగ్యం వచ్చే జన్మలో అయినా కావాలి కదా. రైట్, దానికోసం అమ్మని అడుగుతోంది ఆవిడ. ఓకే, ఆ సంకల్పం చెప్పుకోవచ్చు. అట్లీస్ట్ ఈ జన్మలో కాకపోయినా వచ్చే జన్మలో కావాలని చెప్పుకోవచ్చు. పుత్రులు పౌత్రులు వృద్ధి చెందాలి, ఇక్కడతోనే నేను మళ్ళీ వచ్చే జన్మలో అయినా పసుపు కుంకుమలతో నిండుగా ఉండాలని నా దేవుని కోరుకోవచ్చు. రోజు లక్ష్మీదేవి శ్లోకం చదువుతుంది, ఆ రోజు కలసం దగ్గర చదువుకుంటుంది, దాంట్లో తప్పే ఉంది. కాకపోతే తోరం ధరించకూడదు. ఓకే, తోరబంధనం చేసుకోకూడదు. ఇలాంటి నియమాలతో అందరూ చక్కగా పూజ చేసుకోవచ్చు. శ్రీమాత్రే నమః. రైట్ అమ్మా. సో ఎన్నో సందేహాలు ఉంటూ ఉంటాయి, వాళ్ళకు కూడా పూజ చేసుకోవాలని, తాంబూలాలు ఇవ్వాలని, ఒకరికి వస్త్రాలు పెట్టాలి అని అనేసి ఉంటుంది. సో వీళ్ళు సుమంగళిగా ఉన్న వాళ్ళకి చీరలు పెట్టడం కానీ, ఇలా తాంబూలం ఇవ్వడం కానీ చేయొచ్చు, ఎలాంటి తప్పు లేదు. అంత తీసుకోవడం కూడా తప్పు కాదు. రైట్. సో వరలక్ష్మి వ్రతం వీళ్ళు కూడా వితంతువులు కూడా చేసుకోవచ్చు. రైట్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. శ్రీమాత్రే.